భారతదేశానికి స్వాతంత్ర దినోత్సవం ఎప్పుడు వచ్చింది? 1947 ఆగస్ట్ 15 సార్. భారతదేశము పాలన నుంచి ఎవరి పాలన నుంచి మనం విముక్తి చెందాము? బ్రిటిష్ దగ్గర నుండి మనం విముక్తి చెందాం సార్ ఆగస్ట్ 15న. ఓకే. భారత భారత స్వాతంత్ర దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాము? స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15th 1947 సార్. 1947 ఆగస్టు 15న ఏం జరుగుతుంది? ఇండిపెండెన్స్ డే సార్. భారతదేశానికి స్వాతంత్రానికి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి? మన ఫ్రీడమ్ ఫైటర్స్ అనే వాళ్ళు బ్రిటిష్ దగ్గర వాళ్ళ నుంచి మనకి ఆ ఫ్రీడమ్ని తీసుకున్నారు సార్. ఓకే. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎలా వచ్చారు? బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ ఒక కంపెనీ పెట్టడానికి వెస్ట్రన్ కంపెనీని పెట్టడానికి అని ఇండియాకి వచ్చారు సార్. వాళ్ళ దగ్గర నుండి మన ఫ్రీడమ్ ఫైటర్స్ అనే వాళ్ళు మనకి ఆ ఫ్రీడమ్ని ఇచ్చారు సార్. ఓకే. వెస్ట్ ఇండియా కంపెనీ అంటే ఏంటి? వెస్ట్ ఇండియా కంపెనీస్ అంటే ఇప్పుడు ఇండస్ట్రియల్ కంపెనీస్ ఉంటాయి కదా సార్, అట్లా. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశము తన ఆధిపత్యాన్ని ఎలా పెంచుకుంది? బ్రిటిష్ పాలన భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపించింది? బ్రిటిష్ వాళ్ళు అంటే మనల్ని బానిసలుగా చేసుకోవడం, మనల్ని తిట్టడం, కొట్టడం అలాంటివి చేస్తూ ఉన్నారు సార్. ఓకే. బ్రిటిష్ వారు భారతదేశానికి ఎంతకాలం పరిపాలించారు? తెలియదు సార్. 1857 సిపాయిల తిరుగుబాటు ఎందుకోసం జరిగింది? ఆ బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడం కోసం సార్. ఓకే. 1957 తిరుగుబాటును భారతదేశపు మొదటి స్వాతంత్ర సమరయోధులు ఎందుకు పిలుపునిచ్చారు? ఓకే. ఝాన్సీ లక్ష్మీబాయి ఎవరు? లేడీ ఫ్రీడమ్ ఫైటర్ సార్. ఒక ఫ్రీడమ్ ఫైటర్ గురించి నీకు తెలిసిన 4 వాక్యాలు చెప్పండి. మహాత్మా గాంధీ సార్. మహాత్మా గాంధీ ఫుల్ నేమ్ వచ్చేసి మోహన్ దాస్ కరమ్చంద్ మహాత్మా గాంధీ సార్. ఆయన ఫ్రీడమ్ ఫైటర్ సార్. మనకి మెయిన్గా అందరిలో అంటే ఆయన మనకి ఎలాంటి కొట్లాటలు గొడవలు లేకుండా అహింసలాగా మనకి ఫ్రీడమ్ అనేది సంపాదించారు సార్. జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్ర ఉద్యమంలో ఏ పాత్ర పోషించారు? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సార్ జవహర్లాల్ నెహ్రూ. స్వాతంత్రం వచ్చిన సమయంలో భారతదేశం ఎదుర్కొన్న ప్రధాన సవాళ్ళు? బికాస్ సో మెనీ ప్రాబ్లమ్స్ స్ట్రగుల్ ఇన్ ద ర్యాషియల్ డిస్క్రిమినేషన్ ఆఫ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాణంలో ఏ పాత్ర పోషించారు? అంటే ఇప్పుడు దాంట్లో ఆయన ఒక్కరే అంటే రచించారా? అందులో కమిటీ ఉందా లేకుంటే ఎంతమంది? డ్రాఫ్టింగ్ కమిటీ అండ్ అదర్ 7 మెంబర్స్. అంటే అంబేద్కర్ గారు ఆ కమిటీకి హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ అండ్ అదర్ ఆల్సో 7 మెంబర్స్. ఇండిపెండెన్స్ డే ఎప్పుడు చేసుకుంటారమ్మా? ఆగస్ట్ 15th. రిపబ్లిక్ డే 1950 January 26 త్రూ అవుట్ ఇండియా.